నడి రోడ్డు మీద ఇటువంటి వ్యవహారాలు మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబడతాయనేటువంటి విషయం మర్చిపోవద్దు. అందుకనే అసలు ఇటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళ సంస్కారం స్థాయి ఏంటనేటువంటిది, చంద్రబాబు మైండ్ సెట్ ఏంటనేటువంటిది ఈ వ్యాఖ్యల ద్వారా బయటపడుతుంది. వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటనేటువంటిది. కాబట్టి ఈ దిగజారుడు రాజకీయాలకు గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ప్రజలు రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయిన తర్వాత వాళ్ళు తీసుకునేటువంటివి కూడా కఠినంగా ఉంటాయి. చాలా స్పష్టంగా కూడా మీకు వ్యతిరేకంగా ఏ విధంగా ఉండబోతాయి అనేటువంటిది ఒక్కసారి గుర్తుంచుకుంటే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి నీ అలవాట్లే, రాధాకృష్ణ అలవాట్లే, రాధాకృష్ణ మైండ్ సెట్టే నువ్వేదైతే చూపిస్తున్నావో నీ మైండ్ సెట్ అందరికీ ఉంటుంది అనుకోవడం పొరపాటు. నీలాగా అందరూ బ్రతకరు, నీలాంటి బ్రతుకు అందరూ బ్రతకరు. అందరూ గౌరవప్రదమైనటువంటి కుటుంబాలు ఉంటాయి, గౌరవప్రదంగా బ్రతికేటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి నీ ఎదుగుల దగ్గర నుంచి అనైతికాలు, అవినీతి, అరాచకాలు తప్ప ఎక్కడన్నా సంస్కారం అనేటువంటి కానీ సంస్కారం అనేటువంటి జీవితం కానీ అర్థం చెప్పలేనటువంటి వ్యక్తివి నీ జీవితంలో వెతికి చూసినా సరే చీకటి కోణాలు తప్ప ఎక్కడ టార్చరేట్ వెతికి చూసినా సరే నీతి జాతి అనేటువంటిది కనిపించినటువంటి వాడివి. కాబట్టి నువ్వు నీ మీడియా రేపటి నుంచి మా మీద రకరకాలైనటువంటి కథలు రాసుకోవచ్చు. నువ్వు రాసేటువంటి కథలు మరలా చెప్తున్నా, నువ్వు ఎన్ని కథలు రాసుకున్నా, నువ్వు ఇన్ని రకాలైనటువంటివి మాట్లాడినా, మీరు ఏ విధంగా దారుణమైనటువంటి భాష మాట్లాడినా మా పిక్క మీద వెంట్రుక కూడా, రాధాకృష్ణ మా పిక్క మీద వెంట్రుక కూడా పెరకాలేవనేటువంటి విషయాన్ని గుర్తుంచుకో. నీ పత్రికలో రాసినంత మాత్రాన ఈరోజు నీ పత్రికని నీ సొంత పార్టీ వాళ్ళు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. మాకు వెయ్యొద్దు ఆంధ్రజ్యోతి, మేము ఆంధ్రజ్యోతి పత్రికను బహిష్కరిస్తున్నామని చెప్పి ఈరోజు న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. రేపు మహిళలు ఇది చూసిందంటే నీ ఆంధ్రజ్యోతి ఛానల్ని శాశ్వతంగా బంద్ చేసి ఎవడన్నా పెట్టినా కూడా ఒప్పుకోకుండా ఇటువంటి నీచుడు పెట్టేటువంటి ఛానల్ అని చెప్పిన మాట్లాడేటువంటి పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి ఈరోజు నీకేంది పరిస్థితి? జిల్లాలో తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యేలు, బ్యూరోలు, రిపోర్టర్లో ఏ నియోజకవర్గానికి రిపోర్టర్ ఎవరంటే నీకు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ లేదు, నువ్వు వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వటంలే. నీ రిపోర్టర్లు ఎవరంటే వీళ్ళే రాసి పంపిస్తారు అక్కడ ఉండేటువంటి వాళ్ళే. ఏది ఈ విధంగా రిపోర్ట్ చేయమంటే దాన్ని నువ్వు చూపిస్తావు, దాన్ని రిపోర్ట్ చేస్తావు, వాళ్ళే నీకు రిపోర్టర్లో, వాళ్ళే నీకు సంబంధించి నువ్వు వీకపోతే నెల జీతాలు ఇచ్చి వాళ్ళని భరిస్తున్నారు. నువ్వు కావాలంటే అడుగు, మీ వాళ్ళు ఎక్కడున్నారు చూడు మీ రిపోర్టర్లు, నువ్వు జీతం ఇవ్వడంలే. మీ రిపోర్టర్లకు జీతం ఇస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి ఎంఏలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉండేటువంటి తెలుగుదేశం చోటామోటా నాయకులు, వాళ్ళు జీతాలు ఇచ్చి పోషిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టర్లు రాసుకుంటా బ్రతికేటువంటి నీ పేపరు, నీ ఛానల్, నువ్వు దానికి సంబంధించి. అందుకే మేము మా మీద ఎన్ని రకాలైనటువంటి ఉన్న రాసాం, దాన్ని మేము పట్టించుకోలే. మాపై రాసుకో, మేము భయపడం. కానీ మా కుటుంబ సభ్యుల మీద ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా, కార్యకర్తలుగా ఉన్నాం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు మాట్లాడితే మమ్మల్ని అందరినీ మాట్లాడినట్టే. కాబట్టి మా కుటుంబ సభ్యులపైన, మా భార్యలపైన మీరు మాట్లాడేటువంటి మాటలు, చూపించేటువంటి విషయాలు ఏ అన్యం పుణ్యం ఎరిగినటువంటి మహిళలు, ఏ రోజు బయటకు రానటువంటి వాళ్ళు చాలా మంది పాపం రాజకీయ జీవితంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళ భార్యలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అందరూ నీలాగా ఈరోజు నువ్వు చేసినటువంటి వాకానికి నీ భార్య నిన్ను విడిచి కాదు లోకాన్ని విడిచే వెళ్ళిపోయేటువంటి దుర్గతి పట్టింది, భరించలేక నిన్ను. కాబట్టి అందరూ నీలాగా వ్యవహరిస్తారనుకోవద్దు. కాబట్టి అటువంటి వ్యక్తుల మనోభావాలు గాయపరిచేటువంటి విధంగా ఈరోజు నువ్వు ప్రవర్తించేటువంటి విషయం ఏదైతే ఉందో మేమే గనక గుర్తుంచుకో. నువ్వు అనుకుంటున్నావు నాకు ఒక పత్రిక ఉంది, నాకు ఒక మీడియా ఉంది, మేము కనుక మాట్లాడడం మొదలు పెడితే నీ చెవుల్లో శేషం పోసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. నీ కళ్ళకి గంతలు కట్టుకొని తిరగాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. నువ్వేమైనా అనుకుంటున్నావా నాది పెద్ద మనగాడ పేపర్ అని చెప్పి ఎక్కడో చెప్తుంటాడు. నేను భయం పడను, భయం నా దగ్గరికి కూడా రాను. నీకు భయమే ఉంది, నీకు భయమే ఉంది. నీకు సిగ్గు లేదు, ఎగ్గు లేదు, రోషం లేదు, పౌరుషం లేదు, నీతి లేదు, జాతి లేదు, లజ్జ లేదు, మానవ లేదు, అభిమానం లేదు. ఏమి లేనటువంటి వాడికి నీకు భయమే ఉంది. ఇంక నువ్వు అన్ని విడిచిపెట్టినటువంటి వాడు, విడిచినమ్మ వీధికి ఎక్కినట్టుగా నువ్వు అన్ని విడిచి కూర్చున్నటువంటి వాడు, ఏదైనా మాట్లాడగలిగేటువంటి వాడు, నీదొక బ్రతుకులాగా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడితే నేను ఏదో పెద్ద సంస్కారవంతులాగా ఎదుటి వాళ్ళకి చెప్పేదానికి నీతులు ఉన్నాయి తప్ప ఒక్క సంస్కారవంతమైనటువంటి లక్ష్యం నీలో ఉందని చూపించు. నువ్వేదో కూర్చోవడం, అందరిని ఇంటర్వ్యూలు చేయడం, దాన్ని చూసి జనాలందరూ భ్రమపడ్డం, వయమ్మ ఇట్లాంటోడా అని చెప్పాను. కాబట్టి ఏదో చెప్పాడు వెన్నెముక లేని బ్యాచ్ అని. మాదే వెన్నెముక లేని బ్యాచే. మమ్మల్ని అంటారా వెన్నెముక లేని బ్యాచ్ అని? ఒంటరిగా వచ్చేటువంటి వాడికి వెన్నెముక ఉందా? మాకు వెన్నెముక ఉందా? ఒంటరిగా వచ్చే వాళ్ళకి అందరినీ కలుపుకొని ఈ చెత్త పత్రికలని, చెత్త పలుకులు మాట్లాడించుకునేటువంటి వాళ్ళని మిమ్మల్ని కలుపుకొని మీకు వెన్నెముక ఉందా? మాకు వెన్నెముక ఉందా? మాకు ధైర్యం ఉందా? మాకు వెన్నెముక లేదు రాధాకృష్ణ, మాకు వెన్నెముక లేదని చెప్పడం కాదు. మీకు వెన్నెముక ఉండి ఉంటే బిఆర్ నాయుడు దగ్గర నుంచి మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి విషయంలో
మీరు మీకే కనుక వెన్నెముక ఉండి ఉంటే మీరు చేసేటువంటి అనైతిక కార్యక్రమాలు, మీరు చేసేటువంటి అవినీతి, మీరు చేసేటువంటి అఘాయిత్యాల మీద ఏ రోజు చర్యలు తీసుకొని ఉండేవాళ్ళు. మీకు ఆ వెన్నెముక లేదు కాబట్టి మీ బ్రతుకు, మీ జీవితాలు, మీకున్నటువంటి శరీర భాగంలోనే ఆ వెన్నెముక అనేటువంటిది లేనిది ఏదన్నా ఉందంటే నీలాంటి బ్రోకర్ గాళ్ళు, నీలాంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, నీలాంటి బ్రోకర్సం చేసేటువంటి వ్యక్తులు. మీకు వెన్నెముక లేదు కానీ మాకు వెన్నెముక లేదా? మా వెన్నెముకల గురించి, మా దాని గురించి మాట్లాడతావా? కాబట్టి మా మీద ఇప్పటికే చాలా రాస్తున్నారు. నీకు ఇష్టం వచ్చింది రాసుకో, రేపటి నుంచి ఏమైనా పలుకో, మాకేం నువ్వు ఏ పలుకు పలికినా మాకేం ఇబ్బందిలే, నువ్వు ఏది రాసినా మేము భయపడేటువంటి వాళ్ళం కాదు. కానీ ఈరోజు ఆ వ్యాఖ్యలు చూసిన తర్వాత అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంతమంది నాయకులు, కార్యకర్తలు ఇంతమంది ఉంటే దాదాపుగా మన ఓటింగ్లో కూడా 40% వస్తే మాకు సంబంధించినటువంటి వాళ్ళని, మా సానుభూతి పరులుగా ఉండేటువంటి వాళ్ళని వెన్నెముకలు లేవన్నట్టుగా ఆ భార్యల గురించి కించపరిచేటువంటి విధంగా, మా వ్యక్తిత్వాన్ని గురించి, మా మహిళలకు సంబంధించి, మా కుటుంబ సభ్యుల వ్యక్తిత్వం గురించి మాట్లాడిన తర్వాత నీలాంటి వాడు ఏ స్థాయిలో ఉన్నా సరే, ఒక పత్రికకి, ఒక మీడియాకి, ఛానల్కి యజమానిగా ఉన్నా సరే నీలాంటి వ్యాఖ్యలను ఖండించాలి. నీలాంటి వ్యక్తుల్ని ఈ సమాజం ముందు నగ్నంగా నిలబెట్టాలి అనేటువంటి ఆలోచనతో వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర తెల్లగాయ తినిచ్చుకో, ఆయన ఏమి రాశాడో అది నువ్వు ప్రకటించు, ఆయన ఏం మాట్లాడమన్నాడో అవి నువ్వు మాట్లాడుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ మా జోలికి వస్తే మాత్రం ఇంకొకసారి తాట తీస్తామనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం, గుర్తుంచుకోమని చెప్పి హితవు చెప్తాం. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.